అందరికీ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలు ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధమైన బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. ధన్యవాదాలు. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే కేసీఆర్ కుట్రలు సాగవు, ఫామ్ హౌస్కే పరిమితమైన మాజీ సీఎం, కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొడతాం, బావ బామర్దుల అబద్ధాల ప్రచారం, రాహుల్ గాంధీని ప్రధానిగా చూస్తాం, బీజేపీతో హరీష్ రావు మంతనాలు, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా నిధులు విడుదల, ముందు కాంగ్రెస్లో చేరు, పార్టీలోకి వస్తానంటే కమిటీతో చర్చిస్తాం, హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పిసిసి చీఫ్, తనకు 3 నెలల నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి కష్టాలు తీరుస్తానని హరీష్ రావు వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ను తరిమి కొడతాం, కాళేశ్వరం పేరుతో భారీ అవినీతి, హరీష్ రావువి పచ్చి అబద్ధాలు, ఖమ్మం సభలో బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. దాని గురించి చూస్తున్నాం. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. కేసీఆర్ కుట్రలు సాగు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దంపతుల మిస్సింగ్ కేసులో కొత్త కోణం, అధిక వడ్డీ ఆశతో 50 కోట్లు ముంచినట్లు వెల్లడి, పలువురి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దాని గురించి న్యూస్ చూస్తున్నాం. అలాగే నాకు తెలంగాణనే ముఖ్యం, పార్టీ కంటే నా మొదటి ప్రాధాన్యం ప్రజలే, కాళేశ్వరం మరమ్మతుల్లో తీవ్ర జాప్యం, కాంగ్రెస్ బీఆర్ఎస్ కపట నాటకాలు, ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. దాని గురించి చూస్తున్నాం. పట్టిసీమకే గోదావరి జలాలు, తెలంగాణ ప్రాజెక్టులకు నీరు నిలుపుదల, రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్, కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోయాలి, కాంగ్రెస్ అసమర్థ పాలనతో తీవ్ర నష్టం, యాదాద్రిలో పార్టీ శ్రేణుల ఆందోళన, అక్క రాజ్యం చూపిస్తా, మహిళల కోసం ప్రత్యేక ప్రణాళిక, పాంచజన్యంతో ప్రజల ముందుకు వస్తాం, ఆదివాసీల హక్కుల కోసం పోరాటం, టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత, ఎత్తిపోతల పంచాయతీ, కాళేశ్వరం నీటి తరలింపుపై దాగుడు మూతలు. దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. 4 దశాబ్దాల తర్వాత చారిత్రక అడుగు, న్యూజిలాండ్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, ఆక్లాండ్లో పర్యటన ప్రారంభం, ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు, సుప్రీంకోర్టులో పిటిషనర్ వీరాంగం, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం, భారత్కు ఎగుమతులపై 57% ఉత్పత్తులకు సుంకాల రద్దు, 40 ఏళ్ల తర్వాత భారత్ ప్రధాని అధికారిక పర్యటన, పాత తరం మహానటుడు సిఎస్ఆర్, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలానికి ముందే అగ్రనటుడిగా వెలిగిన చిలకాలపూడి, మాయాబజార్ శకునిగా, పాతాళ భైరవి రాజుగా తెలుగు గుండెల్లో శాశ్వత స్థానం, నేడు అభినవ శకుని జయంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. జనాభా సమతుల్యతతోనే సుస్థిర ప్రగతి, నేడు ప్రపంచ జనాభా దినోత్సవం, బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల, మీ కారు E20కి అనుకూలమైన ఇలా సులభంగా తెలుసుకోండి, తగిన అర్హతలతో గిరిజనులకు గృహ రుణాలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యూస్ చూస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. చెన్నైలో బిగ్ బాస్ తొలి విదేశీ మ్యాచ్, ఆస్ట్రేలియాలో ఐపీఎల్కు బాటలు, లార్డ్స్లో భారత్ మహిళకు చారిత్రక టెస్ట్, జననాయగన్కు ఏ సర్టిఫికేట్, పలు మార్పులు సూచించిన సెన్సార్ బోర్డు, హీరో అవకాశం ఇస్తామంటూ 3.5 కోట్ల వసూళ్లు, పిల్ల జమీందార్ నిర్మాత దర్శకులపై కేసు నమోదు, ఫిలిం నగర్లో నటుడి ఇంట్లోకి దూసుకొచ్చిన కార్, మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులు, 40+ స్టన్నింగ్ లుక్ వైరల్ అవుతున్న
విమలా రామన్ ఫోటోలు, కొత్త కథనంతో వచ్చిన లెనిన్, అఖిల్ నటనా తీరు అద్భుతం. నిన్న రిలీజ్ అయిన లెనిన్ సినిమా గురించి న్యూస్ చూస్తున్నాం. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.